తెలంగాణ ప్రజానిక భారతదేశంలో తెలుగు ప్రజల యొక్క గొప్ప జాతర. దేశంలో నలుమూల నుంచి లక్షలాది మంది ప్రజలు సమ్మలక్క తల్లి సాలక్క గద్దెలను దర్శించుకొని మా తల్లి ఎప్పుడు చల్లగా చూడాలని తల్లి యొక్క మొక్కులు ముట్ట చెప్పే ఒక కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఒకట ఆ ప్రాంత శాసనసభ్యులు అదేవిధంగా మంత్రివర్యులు మా సీతక్క గారు, ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు మరి పెద్ద ఎత్తున ఒక 6 నెలల క్రితమే అంటే 6 నెలల ముందే ప్రజలకు భక్తులకు అసౌకర్యం జరగకుండా 150 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించి దానికి సంబంధించిన జీవో విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఆ శాఖ మంత్రిగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మన సెంటిమెంట్ పరంగా మా ఆరాధ్య దైవం కోసం మన కుటుంబ సభ్యులతోని ఆ దేవుడి దర్శనానికి, అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు గత ప్రభుత్వంలో 2014 నుంచి 18 నుంచి 23 ప్రభుత్వం లోపల అప్పుడు జాతర వస్తుందంటే ఆ జాతర 15 రోజుల ముందో 20 రోజుల ముందో నెల రోజుల ముందో ఆదరా బాదరాగా పనులు మొదలు పెట్టడం, ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం ఏర్పాటు చేయడం, ఒక ఆలోచన పరంగా లేకుండా పనులు తీసుకోవడం, తిరిగి జాతర అయిపోయిన తర్వాత ఆ పనుల యొక్క నామలు అంటే అడ్రస్ లేకుండా ఆ పనులు కనబడకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఇంజనీరింగ్ అధికారులతో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారితో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది జరగకుండా మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి, దానికి ప్రత్యేకంగా మా సీతక్క గారు కానీ, ఆ ప్రాంతానికి సంబంధించిన మంత్రివర్యులుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కానీ, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులతో అన్ని వర్గాల ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 150 కోట్ల ప్రత్యేక సమ్మలక్క సారలక్క యొక్క తల్లి యొక్క ఆ దేవతల యొక్క జాతరకు నిధులు విడుదల చేయడం జరిగింది. పర్మనెంట్గా ప్రజలకు ఇబ్బంది జరగకుండా మౌలికమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ఆ శాఖ మంత్రిగా ప్రత్యేకమైన దృష్టి పెడతామనే విషయాన్ని మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా మన ప్రత్యేకమైనటువంటి ఆ తల్లి యొక్క గద్దె ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సదుపాయాలు ఏ విధంగా చేయాలని, ఆ వనదేవతల యొక్క గురువుల యొక్క ఎవరైతే ఆ దేవత యొక్క పెద్దవాళ్ళు ఉంటారు, కుల పెద్దలు, గిరిజన పెద్దలు ఉంటారు, వాళ్ళ యొక్క ఆలోచన పరంగా కూడా అమలు చేస్తామనే విషయాన్ని మరొకసారి అమలు చేస్తూ చెప్తూ మరి 2024-25కు 110 కోట్లు పోయినసారి జాతరప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వెచ్చించింది. ఈరోజు 150 కోట్లు పైచిలకు వెచ్చించే విధంగా మరి ముందస్తుగానే నిధులు మంజూరు, దానికి సంబంధించిన మౌలికమైన ఆదేశాలు ఇచ్చినట్టు సందర్భంలో పట్ల మరి ఇంకా ఏదైనా ఉన్నా కూడా మా మీడియా పరంగా కూడా ఆ ప్రాంత ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మీరు కానీ నేను సూచన చేసిన రాతపూర్వకంగా మాకు ఇచ్చిన, మా శాఖకి ఇచ్చిన తప్పకుండా ఆ ప్రాంత ప్రజలకు, ఆ భక్తులకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేక దృష్టి పెడతామనే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ నేను ఆ శాఖ మంత్రిగా నేను చాలా సంతోషం. ఎందుకంటే నిన్ననే మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను, అతి త్వరలో యావత్ తెలంగాణ 33 జిల్లాలకు సంబంధించినటువంటి గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్ల విషయంలో కానీ, ఏదైతే ప్లేన్ ఏరియా, నాన్ ప్లేన్ ఏరియాకు సంబంధించిన 740 కోట్ల రూపాయల నిధులు, 700 కోట్ల రూపాయల పైచికు నిధులు అతి త్వరలో ముఖ్యమంత్రి ద్వారా జీవో విడుదల చేసే ఒక అంశాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. దానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శాఖ మంత్రిగా. మీరు ఒకసారి మా మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికాన్ని మనవి చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని వెళ్ళినటువంటి మేమే రాజులం, మేమే మంత్రులం అని వెళ్ళినటువంటి వాళ్ళు ఏ రోజు ఈ గిరిజన శాఖకు సంబంధించినటువంటి ఆ గిరిజన తాండాల్లో ఉన్న ప్రజలకు ఆ మౌలిక సదుపాయాల విషయంలో కానీ, వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి గిరిజన వర్గాలకు సంబంధించిన విషయంలో ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు ఇంత పెద్ద ఎత్తున. ఈరోజు బడ్జెట్లో అటు ఎస్టీకి సంబంధించిన విషయంలో కానీ, ఎస్సీకి సంబంధించిన వర్గాలకు సంబంధించిన విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు పెద్ద ఎత్తున బడ్జెట్ కూడా అమలు చేసి ఈరోజు దానిలో భాగంగా ఈరోజు ఇంత పెద్ద నిధులు తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలు కానీ, అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాల విషయంలో కానీ అన్ని వర్గాల విషయంలో ప్రత్యేక నిధులు తీసుకొచ్చే విధంగా మా ప్రయత్నం, మా యొక్క
బాధ్యతతో ఆ నిధులు తీసుకొచ్చే విధంగా మా ప్రయత్నం ఉంటుందనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. అది పంచాయతీరాజ్ శాఖ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మేము ప్రతి సంవత్సరం పనుల జాతరను చేపట్టడం జరుగుతూ ఉంది. రేపు 22వ తారీఖు నుంచి రాష్ట్ర